కర్నూలు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు అన్ని ప్రార్థనా మందిరాల్లో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చర్చిలను రంగురంగుల విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరించడంతో ప్రార్థనా మందిరాలకు క్రిస్మస్ శోభ వచ్చింది. జీజస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు రవికుమార్ మాట్లాడుతూ, క్రిస్మస్ అనగా ఇచ్చుట అని అర్థం కాబట్టి అందరూ ఇతరులకు సహాయం చేయాలని కోరారు. అనంతరం జీజస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు పాస్టర్ రవికుమార్ మాట్లాడారు. క్రిస్మస్ ప్రపంచ దేశములలో ఈరోజు క్రిస్మస్ పండుగని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ భక్తి శ్రద్ధలతో ఈరోజు కార్యక్రమాన్ని లక్షలాది మంది ప్రజలు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అనేక దేశాలు, రాష్ట్రాలు, అనేక వీధుల్లో కూడా యేసు ప్రభు పుట్టుక విషయంలో ఆయన పుట్టుక పశువుల పాకలు జన్మించి ఆ పశువుల పాకలు జన్మించిన పవిత్రమైన యేసు ప్రభు ఈరోజు మనకు లోకరక్షకుడుగా అయ్యి ప్రపంచంలో యేసు ప్రభు లోకరక్షకుడని పిలువబడుతున్నాడు. ఆయన సందర్భంగా ఆ దినమును సందర్భంగా కలగజేసుకొని ఈరోజు అనేక దేవాలయాలలో అనేక కార్యక్రమంలో పూజల కార్యక్రమంలో చేసుకుంటూ ప్రార్థనతో అనేక మంది భక్తులకు సంతోషిత కార్యక్రమంలో ఉండాలని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని మనం ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ అంటేనే ఇచ్చుట, ఇతరులకు సహాయపడేదా కూడా ఈ క్రిస్మస్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మానవ బుద్ధితో కలిగి ప్రతి ఒక్కరు క్రిస్మస్ సెలబ్రేషన్లో ప్రతి ఒక్కరు సహాయపడేలాగా కృప ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి మేము ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో